బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఇంటెలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లకు ఎల్ఈటీ ఉగ్రవాదులు కుట్ర చేసినట్టు తెలిపింది. పాకిస్తాన్ మసీద్ వద్ద ఇటీవల జరిగిన పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దేవాలయాల వద్ద పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఎర్రకోట, చాందిని చౌక్లోని ఆలయాల వద్ద పేలుళ్లు జరగవచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. ఇక అంతేకాకుండా ఢిల్లీలోని ఈ ప్రాంతంలో బలగాలు మోహరించడంతో పాటు వీవీఐపీ ప్రాంతాలను భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ హై అలర్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. రైట్, ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇంటెలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి మళ్లీ ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టుగా నిఘా వర్గాలు వార్నింగ్ ఇస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ అయితే మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అయితే అక్కడ తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయి? వాళ్ళకి 3 ఏళ్ల క్రితం దసరా పండుగ రోజున వరుస పేజీల్లో ప్రయత్నం చేసిన అయితే హైదరాబాద్ లో విశ్వాసం సృష్టించేందుకు కుట్ర పన్నిన లష్కర్లే తోయబ ఉగ్రవాది జాహీద్ మరో కుట్రకు ప్రయత్నిస్తున్నట్లు కూడా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అయితే ఆ విషయాన్ని నిర్ధారించినందుకు నిఘా వర్గాల బృందం ఈ నెల 17న హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతము సెంచల్గూడ జైల్లో ఉన్న జాహీద్ పాకిస్తాన్ లోని సహచరులతో ఫోన్ లో మాట్లాడుతున్నట్టు కూడా ఇటు ఇంటెలిజెన్స్ అయితే అనుమానిస్తుందని చెప్పాలి. అయితే దసరా పండుగ రోజు హైదరాబాద్ లో వరుస పేరులకు ప్రణాళిక చేసి విధ్వంసం చేసినప్పుడు ఆరోపణలపై 3 పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 2022లో అక్టోబర్ 2న ముసరాంబాగ్ కి చెందిన అబ్దుల్ జాహీద్ అలియాస్ నెట్టు, అక్బర్ బాగ్ కు చెందిన మహమ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీ, మాజ్ హసాన్ షారఫ్ అలియాస్ మాజ్లను పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే జాహీద్ నుంచి 2 హ్యాండ్ గ్రానైట్స్, 3,09,800 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సాహిబుద్దీన్ నుంచి హ్యాండ్ గ్రేడ్ 1,00,000 నగదు, మొబైల్ ఫోన్స్, ఒక బైక్, హజాసన్ నుంచి గ్రానైడ్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలిసింది. అయితే పండుగ సమయాల్లో పాత నేరస్తులు సోషల్ మీడియాలో నిఘా ఉంచిన పోలీసులు మజీద్ వృద్ధులను కుట్రను పసగట్టారు. అయితే పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాది ఫహరతుల గోరి అబ్దు అంజులా జాహీద్ సోదరుడైన మజీద్ ఆదేశాలతో అయితే హైదరాబాద్ నగరంలో విధ్వంసము సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు కూడా నిఘా వర్గాలు తీవ్రంగా అనుమానిస్తున్నాయి. ఇందుకు అవసరమైన నియామకాలు కూడా చేపట్టారని, అవసరమైన ఆర్థిక సహాయం పాకిస్తాన్ నుంచి అందినట్లు కూడా అప్పట్లోనే జాహీద్ పోలీసులు ఎదుట అంగీకరించాడు. అయితే హవాలా మార్గంలో 33 లక్షల అదనంగా ఫర్హతుల్లా గోరి 4 గ్రానైడ్లు పంపినట్లు కూడా తెలిసింది. అయితే ఆ గ్రానైడ్లు తొలుత కాశ్మీర్, ఆ తర్వాత అక్కడి నుంచి మహారాష్ట్రలో కూడా మనోహరాబాద్ కి. అయితే ఇప్పుడు కూడా చూసుకుంటే కూడా సెంచల్గూడ జైల్లో ఉన్న జాహీద్ ఈ మధ్య తరచుగా పాకిస్తాన్ లోని తన సోదరుడైన మజీద్ తో మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టు కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు కూడా విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. తొలుత పాకిస్తాన్ కు వెళ్తున్నట్టు గుర్తించిన అధికారులు అయితే వాటిని మజీద్ మాట్లాడుతున్నట్లు కూడా నిర్ధారణకు వచ్చారు. అయితే తదుపరి దర్యాప్తు కోసం 3 సభ్యుల బృందం హైదరాబాద్ వచ్చి చెంచల్గూడ జైలుకు వెళ్లి విచారణ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయంపై ఆరా తీయగా అయితే జైలు నుంచి మజీద్ ఫోన్లు మాట్లాడుతున్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని నిఘా విభాగానికి చెందిన ఒక అధికారి కూడా స్పష్టం చేశారు. అయితే దీనితో మాత్రం చూసుకుంటే కూడా ఓల్డ్ సిటీ లాంటి ఏరియాల్లో కూడా ఇప్పటికే ఇటు పోలీస్ నిఘా అయితే ఎక్కువగానే ఉంది అని చెప్పాలి మాలతి. అయితే సుప్రియ, నిఘా వర్గాలు కూడా ఉగ్రదాడులకు సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇటు చూసుకుంటే అయితే ఇప్పుడు మనకు నిఘా ఏర్పాటు కూడా జరిగినప్పటికీ కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పటికీ కూడా అనుమానితులని కూడా ఇటు మొత్తం వాళ్ళని చెక్ చేస్తున్నారు. దానితో పాటు మాత్రం ఇటు పోలీసులు అయితే కొత్త అనుమానితులని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇటు పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్లి అయితే వాళ్ళని విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా ఓల్డ్ సిటీ ప్రాంతాలలో ఎక్కువగా ఇటు చెంచల్గూడ అవ్వచ్చు, లేదంటే చార్మినార్ లాంటి ప్రాంతాలలో ఈ నిఘా ఏర్పాట్లు అయితే చేశారు. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.